నమస్తే. దశమహావిద్య సిరీస్‌లో ఇది 6 భాగం. ఇందులో నేను అమ్మవారు చిన్నమస్తాదేవి గురించి మాట్లాడతాను. నేను గతంలో చిన్నమస్తాదేవి మీద ఒక వీడియో చేసి ఉన్నాను. ఆవిడ మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు కుండలిని జాగృతంలో వచ్చేటువంటి కొన్ని లక్షణాల గురించి నేను ఆ వీడియోలో వివరించాను. దానికి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు చిన్నమస్తాదేవి గురించి ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. అయితే ఈరోజు నేను చిన్నమస్తాదేవి అమ్మని ఎవరు కొలవాలి? అంతేకాకుండా ఆవిడని కొలవటం వల్ల మన ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకు ఏ రకంగా వెళ్తుంది అనేది నేను వివరిస్తాను. దశమహావిద్య సాధన అది మన గురువు యొక్క పర్యవేక్షణలోనే చేయాలి తప్ప అది మనం సొంతంగా చేసే సాధన కాదు. అయితే ఈరోజు 6వ దశమహావిద్య అయినటువంటి చిన్నమస్తాదేవి గురించి నేను మాట్లాడుతున్నాను. చిన్నమస్తాదేవి ఈవిడ రూపం చూసారంటే కొద్దిగా మనకి భయపెట్టించేటువంటి రూపం ఈ రూపం. చాలా మందికి అర్థం కూడా కాదు ఈ రూపం యొక్క అర్థం. అయితే ఇక్కడ చూసారంటే అమ్మ ఒక జంట మీద నించుని ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మన లోపల ఉన్నటువంటి మన సెక్షువల్ ఎనర్జీ దాన్ని మనం బ్రహ్మచర్యంతో మానసికంగా శారీరకంగా అదుపులోకి తెచ్చుకుని అదే శక్తి ప్రవాహం మీకు వెన్నులోంచి పైకి వెళ్తుంది. మన ఆధ్యాత్మిక ప్రక్రియకి ఇంధనం ఏమిటి అంటే మన సెక్షువల్ ఫ్లూయిడ్స్. ఆడవాళ్ళైనా కూడా మగవారైనా కూడా ఈ సెక్షువల్ ఫ్లూయిడ్స్ మనకి మన వెన్నులో పైకేసి వెళ్తాయి. పైకేసి వెళ్ళినప్పుడు అవి ఓజస్సుగా మారుతాయి. ఒక స్థాయిలో చాలా మంది బ్రహ్మచర్యం కేసి ఈ ప్రక్రియలో వెళ్తారు. వెళ్ళినప్పుడు చాలా ఎక్కువగా మనకు ఆ దశలో కుండలిని సింప్టమ్స్ మన దేహంలో మనకి అనుభవంలోకి వస్తాయి. అయితే ఇక్కడ మనకి మన కోరికల మీద అదుపు తీసుకొచ్చేటువంటి శక్తి అమ్మవారికి ఉంది. అంతేకాకుండా మీరు ఆవిడ దేహం చూసినట్టయితే తల మొండం నుంచి తెగిపోయి ఆవిడ చేతిలో పట్టుకున్నారు. ఈ తల తెగి చేతిలో ఉండటం అంటే ఏంటంటే మనిషికి అహంకారం అధిగమించగలిగేటువంటి శక్తి అమ్మ ఇస్తుంది అని. అంతేకాకుండా మీకు ఆ శరీరంలోంచి 3 ధారలు బయటకు వస్తున్నాయి, రక్తపు ధారలు. ఒక ధార ఏమో ఆవిడ ఒక చలికత్త జయా నోట్లోకి, ఇంకో చలికత్త విజయ నోట్లోకి వెళ్తూ, అంతేకాకుండా ఒక మధ్యధార అమ్మవారి నోట్లోకే వెళ్తుంది. అయితే ఇక్కడ ఈ 3 దారాలు మనకి దేహంలోంచి వచ్చేటువంటి పైకేసి వచ్చేటువంటి ప్రాణ ప్రవాహాలు. మన దేహంలో మనకి ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయి. దాంట్లోంచి ప్రాణ ప్రవాహం బయటికేసి వస్తుంది. వచ్చినప్పుడు ఒక ఇడా నాడి ఒక ప్రవాహం ఒక చలికత్త నోట్లోకి, పింగళ నాడి ఒక ప్రవాహం ఒక చలికత్త నోట్లోకి, ఆ మధ్యలో ఉండేటువంటి సుషుమ్న నాడిలోంచి వచ్చేటువంటి ప్రవాహం అమ్మ నోట్లోకి వెళ్తుంది. ఎందుకు ఇలా అవుతుంది అంటే మనకి ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి ఏం జరుగుతుందంటే మన దేహంలో కుడి ఎడమ ఐక్యం అవుతుంది. ఇడానాడి ఎడం వైపు, పింగళానాడి కుడివైపు. ఇడానాడి ఏం చేస్తుందంటే మీ మనసుకు చిహ్నం అది. చంద్రుడు ఒక శక్తి దాంట్లో ఉంటుంది. ఎన్నో జన్మాల మీ కర్మల నుంచి మీకు విడుదల లభించి మీకు స్వస్థత అనేది వస్తున్నప్పుడు మీకు ఇడానాడి ఎక్కువ పనిచేస్తుంది, ఎడం వైపు భాగం. కుడివైపు భాగం ఏమో పింగళ నాడి. దీంట్లో సూర్యుడి ఒక శక్తి ఉంటుంది. మీ వ్యక్తిత్వం ఏ రకంగా పనిచేస్తుంది, మీరు లోకాన్ని ఏ రకంగా చూస్తారు, ఏ రకంగా మీరు జీవితాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఏ రకంగా మీరు మీ ఆలోచన వలయాల్లో, ప్రవర్తన వలయాల్లో చిక్కుకుని బ్రతుకుతున్నారు. మీ వ్యక్తిత్వం అనేది అది మనం ఒక ముద్ర లాంటిది. మనం ఎంతసేపటికి ఆ ముద్రలోనే బ్రతుకుతాం అన్నమాట. ప్రతి మనిషికి ఆలోచించే విధానం, బతికే విధానం వేరే వేరే ఉంటుంది. దానికి కారణం ఏంటి? వాళ్ళ వ్యక్తిత్వం వేరు వేరు కాబట్టి. ఒక రకంగా ఆధ్యాత్మిక ప్రక్రియలో మనకి ఎన్నో జన్మల కర్మ నుంచి విడుదల రావటమే కాకుండా మనకి మన వ్యక్తిత్వ ముసుగులోంచి కూడా విడుదల వస్తుంది.
ఆ వ్యక్తిత్వానికి సూచనే ఈ పింగళా నాడి. సూర్యుడు ఒక శక్తి. కాబట్టి ఇక్కడ మీరు చిహ్నంలో చూసినట్టయితే ఇక్కడ మనం బ్రహ్మచర్యం పాటించడం వల్ల మన అహంకారం జయించేటువంటి శక్తి మనలో వచ్చి ఇడా పింగళ రెండూ జాగృతమయ్యి ఇడా నాడి చంద్రనాడి మీకు మొత్తం పూర్తి స్వస్థత అయిపోయాక మీకు దానిలోని ప్రవాహం అది చంద్రుడు ఒక శక్తిలో కలిసిపోతుంది. మీకు సూర్యుడి ఒక ప్రవాహం అంటే పింగళ నాడి ఒక ప్రవాహం అది తిరిగి దాని మూలాలు సూర్యుడి శక్తిలో కలిసిపోతుంది. అలా అవటం వల్ల ఏంటంటే మీరు వ్యక్తిత్వ ముసుగులోంచి బయటకు వచ్చేస్తారు. వ్యక్తిత్వ ముసుగులోంచి బయటకు వచ్చేస్తే ఇంకా మీకు జననమన్న చక్రాల్లోంచి బయటకు వచ్చేసినట్టే. మీకు సంస్కారాలు వాసనలు అవన్నీ దగ్ధమైపోతాయి. ఈ ఇడా పింగళ కలిసి ప్రవహించినప్పుడు సుషుమ్నలోకి మీకు ప్రాణ ప్రవాహం వెళ్తుంది. అది న్యూట్రల్ సుషుమ్న. ఈ సుషుమ్నలోకి వెళ్ళేటువంటి ప్రాణం ఇంకా మన అహంకారానికి అది ఆహారం కాదు, అది మన ఆత్మతత్వాన్ని మనలో పెంచుతుంది. అలా ఆత్మతత్వాన్ని పెంపొందించేటువంటి సూచనగా మీకు ఆ మధ్యధార సుషుమ్న నాడిలోంచి వచ్చే ధార ఇది అమ్మ నోట్లోకి వెళ్తుంది. అమ్మ తల ఎక్కడుంది? చేతిలో ఉంది. ఎందుకు చేతిలో ఉందంటే ఇది ఇంకా అహంకారానికి సూచన కాదు. అహంకారం కాకుండా ఆత్మతత్వానికి సూచన అవటం మూలంగా ఇక్కడ నేనేంటో నాకు తెలిసానమాట. ఆ ఆత్మతత్వానికి సూచనగా ధార అమ్మ నోట్లోకి వెళ్తోంది. నోట్లోకి ఎందుకు వెళ్తోంది అంటే అమ్మవారి నోరు సాక్షి మాత్రంగా జీవితాన్ని చూడగలిగేటువంటి శక్తికి చిహ్నం. నోరేం చేస్తుంది? అన్నిటినీ తినేస్తుంది. అదే రకంగా అమ్మవారి నోరు ఏం తింటుంది? మనలో ఉన్నటువంటి 3 స్థాయిలు. ఏం స్థాయిలు? జాగృత్ అవస్థ, స్వప్నస్థితి, తర్వాత దీర్ఘ నిద్ర అవస్థ. ఈ 3 అవస్థల్లో మనకి మార్పులు వస్తున్నాయి కుండలిని జాగృతమైనప్పుడు. ఈ 3 అవస్థల్లో మార్పులు వచ్చాక దీని మూలంగా మనలో అహంకారం నశించి మనం సాక్షి మాత్రంగా జీవితాన్ని చూడగలిగేటువంటి ఒక స్థాయికి చేరుతాం. ఆ సాక్షి మాత్రంగా చూడగలిగేటువంటి శక్తి మనకి అమ్మవారి రూపంలో ఎక్కడ అది మీకు కనిపిస్తుందంటే అమ్మవారి నోరు. అమ్మవారి నోరు ఆ ముందున్న 3 అవస్థల్ని అంటే జాగృత్, స్వప్న, దీర్ఘ నిద్రావస్థ, దాన్నే సుషుప్తి అని అంటాము. ఆ 3టిని తినేసేటువంటిదే అమ్మవారి నోరు. అంటే అది సాక్షి మాత్రంగా మనం ఇక్కడ జీవితాన్ని చూడకేసి వస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మన దేహంలో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా ఎక్కువగా యాక్టివేట్ అయిపోతుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా ఎక్కువగా యాక్టివేట్ అవటం మూలంగా మనం దేనికి చెల్లించం, మనకి సుఖం దుఃఖం ఏమీ మనకి అంటవు. మనం ఒక రకమైనటువంటి దీర్ఘ ప్రశాంత స్థితిలో వెళ్ళిపోతాం. ఒక ఆధ్యాత్మికంగా ఎదగని వ్యక్తికి ఒక ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి తేడా ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా ఎదగని వ్యక్తి ప్రతిదానికి చలిస్తాడు, ప్రతిదానికి కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, తాను బాధితుడని అనుకుంటాడు, పక్క వాళ్ళని ఎట్లా పీడించాలి, ఏదో రకంగా వాళ్ళని ఏమార్చాలి, లేదంటే పక్క మనిషిని ఏదో రకంగా కిందకి లాగాలి, లేదు అంటే నాతోనే ఈ లోకం నడుస్తుంది. ఇలాంటి అహంకారపూరిత ఆలోచనలు మనిషికి చాలా ఉంటాయి. ఎంతసేపటికి నేను 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 నా స్వార్థం అనేదే ఉంటుంది, నా కోరికలు అనేవి ఉంటాయి. ఇది ఎందుకు ఉంటుందంటే మనిషి ఎక్కువగా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం నుంచి బ్రతుకుతాడు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే మనం బయట బ్రతికేటప్పుడు మనకు అది కావాలి. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మనకి ఎప్పుడు మన ఉద్రేకంలో మనలో తల లోపల పక్క వాళ్ళతో పోటీ పెట్టుకుని ఆ ముందుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఒక తత్వం, ఇదంతా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి వస్తుంది. అంటే నాకు రేపటికి ఉంటుందో ఉండదో ఈ భయాలు, ప్రలోభాలు, కోరికలు అన్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం మన దేహంలో ఉధృతంగా పనిచేస్తున్నప్పుడు అందరు మనుషులు ఇలాగే బ్రతుకుతారు. అయితే మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలయ్యే కొద్దీ మనం క్రమేపీ చాలా ఏళ్ళు సాధన చేశాక మనం కాస్త మనం మనలో ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ మెకానిజం కాస్త తగ్గుతుంది. ఊరికనే ట్రిగర్ అవ్వదంటే ఊరికనే అది అలారం కొట్టినట్టుగా అది మోగదన్నమాట. మనం క్రమేపీ ఒక ప్రశాంత స్థితిలోకి వెళ్తాం మనం చేసే రకరకాల సాధనల వల్ల. ఇక్కడ ఏం చేస్తున్నాం? పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేస్తున్నాం. అదే మనకి ఇడానాడి. ముందు పింగళ నాడి కేసు ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇడా నాడి కేసు వస్తుంది.
ఈ ఇడానాడి మనలో ఇంకా ఇంకా ప్రవహించేటప్పుడు ఏంటంటే మనకి మన సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకోవటం, మనం పూర్వీకుల కర్మ రుణాల నుంచి బయటికి రావటం, మనకి ఎన్నో జన్మల దుఃఖంలోంచి, బాధలోంచి విముక్తి అనేది లభించడం, క్రమేపీ ఇంకా 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 పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలోకి ఇంకా వెళ్తాం. శరీరం ఇంకా కామ్ అయిపోతుంది. అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆఖరికి మనం సాక్షి మాత్రంగా జీవితాన్ని చూడగలిగేటువంటి స్థితికి వెళ్తాం. ఆ స్థితికి మనని తేలిగ్గా తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి చిన్నమస్తాదేవి అమ్మ. ఆవిడ సాధనతో ముఖ్యంగా కొంతమందికి అయితే ఇంకా బాగా పనికొస్తుంది ఆవిడ సాధన. వారు ఎవరో నేను కాసేపట్లో చెప్తాను ఈ వీడియోలో. తర్వాత చిన్నమస్తాదేవి మనలో ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి. మనకి 3 శక్తులు ఉంటాయని ఎప్పుడు చెప్తా. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఈవిడ ఇచ్ఛాశక్తి ఎలా పనిచేస్తుందంటే మన లోపల ఉన్నటువంటి కోరికల్ని అధిగమించగలిగేటువంటి శక్తిగా ఈవిడ ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని మనం జయించేటట్టుగా ఈవిడ ఇచ్ఛాశక్తి పనిచేస్తుంది. అంతేకాకుండా చాలా మందికి గుహ్య విద్యలు అంటే అకల్ట్ ఇట్లాంటివి కొంతమందికి చాలా ఆసక్తి ఉంటుంది. ఇట్లాంటి విద్యలో ఆసక్తి ఉన్నవాళ్ళు, ఎందుకంటే అమ్మవారి సాధనతో ఇలాంటి విద్యలు వస్తాయి. అంతేకాకుండా మనల్ని మనం ఒక విశ్వాత్మగా చూడగలిగేటువంటి శక్తి మనకి అమ్మ ఇస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు మనకి కోశాలు ఉంటాయి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. ఈ మధ్యలో ఓంకారము మన ఆత్మని అనుకుందాం, జీవాత్మ ఇక్కడ ఉంటుంది. దాని చుట్టూ కోశాలు ఉంటాయి. ముందు మీకు ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం. అన్నమయ కోశం ఏంటంటే మనం ఈ భౌతిక దేహం. ఈ ప్రాణమయ కోశంలోనే మీకు కుండలిని, చక్రాలు, ప్రాణమయ కదలికలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి మీకు. అయితే మీకు మనోమయ కోశంలోకి వచ్చేసరికి ఇదే మీకు రకరకాల సూక్ష్మలోకాలు. ఈ సూక్ష్మలోకాలు తర్వాత మీకు విజ్ఞానమయ కోశంలో ఉన్నటువంటి జ్ఞానం, ఈ రెండు కలగలిసి మీకు ఇక్కడ చాలా జ్ఞానం అనేది ఉంటుంది. విశ్వం నుంచి వచ్చేటువంటి జ్ఞానం. ఇక్కడికి మీ స్పందనాశక్తి పెరిగేసరికి మీరు కొన్ని సహజంగా చేయగలిగేటువంటి విషయాలు ఉంటాయి. అలౌకిక అనుభూతులు ఎక్కువ అవుతాయి. మీరు చేయగలిగేటువంటి కొన్ని విషయాలు పై స్థాయిలో మీలో ఉన్నటువంటి ఎన్నో జన్మల మీదుగా మీలో ఏర్పడినటువంటి మీ ఒక వ్యక్తిత్వం, ఒక లేదంటే మీ జన్మతః మీకు వచ్చినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి, సిద్ధులు అనొచ్చు వాటిని. లేదు ఒకవేళ మీరు వేరే తలం నుంచి పుట్టిన వారై ఉంటే ఆ తలం తాలూకు సిద్ధులు మీరు ఇక్కడ భూమి మీద ప్రదర్శించగలుగుతారు. ఆ జ్ఞానం మీలో ఉన్నదన్న విషయం మీకు తేలిగ్గా అర్థం అవటానికి చిన్నమస్తాదేవి సాధనతో అర్థమవుతుంది. అంటే నేను భూమి మీద కాకుండా వేరే తలాల్లో నా గతంలో జన్మలు ఉన్నాయా, ఆ జన్మ సారంగా నాలో ఏమైనా కొన్ని అలౌకిక సిద్ధులు ఉన్నాయా, ఒక మామూలు మనిషి చేయలేనివి కొన్ని నేనేమన్నా చేయగలుగుతున్నానా, నా జన్మ రహస్యం ఏంటి, ఇవన్నీ కూడా మీరు చిన్నమస్తాదేవి సాధనతో తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా చిన్నమస్తాదేవి సాధన వల్ల మన చేతన అవస్థలో టక్కుమని మార్పు వస్తుంది. చాలా మందికి చాలా ఏళ్ళు సాధన చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వాళ్ళ స్పందన అంత పెరగదు, వాళ్ళకి పెద్ద జీవితం మారుతున్నట్టుగా అనిపించదు. మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకెళ్లే కొద్దీ నేను ఏమిటి అనేది ఈ ఆలోచనకు వచ్చే సమాధానం మీకు మార్పుకి గురి అవుతుంది. ఒకప్పుడు నేను అనేది మీ జీవితంలో విషయాలు, మీ శరీరంతో వచ్చే సంబంధాలు, మీ ఆస్తి, మీ పలుకుబడి, మీ పేరు, మీ చదువు ఆధారంగా నేను ఇది అని మిమ్మల్ని మీరు వర్ణించుకునేవారు. ఒక స్థాయిలో అది వదిలేసుకుంటాం. పై స్థాయిలో మనల్ని మనం చేసే మన బాధ్యత బట్టి, మన జీవితంలో వ్యక్తుల బట్టి, నేను బలానా వాళ్ళకి భర్తని, లేదంటే నేను బలానా పిల్లాడికి తల్లిని, నేను ప్రేమికురాల్ని, ఈ రకంగా మనల్ని మనం వర్ణించుకుంటాం. లేకపోతే నేను సాధకుడిని, నేను ట్విన్ ఫ్లేమ్ని, స్టార్ సీడ్ని. ఇక్కడ మన వర్ణన మారిపోతుంది. మన స్పందన పెరిగే కొద్దీ నేను ఏమిటి అనేది మార్పుకి గురి అవుతుంది. మన ప్రక్రియ అయ్యేంత వరకు ఈ నేను అనేది క్రమేపీ మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనలో సంకోచ వ్యాకోచాలు వస్తాయి. అంటే మన శరీరం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది.
ఈ శరీరం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటంటే అది చాలా మార్పులకి గురి అవుతుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఇక్కడ గుండె భాగంలో మొదలై మన దేహం చుట్టూ అట్లా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే అది కాసేపు అంటే కొంతకాలం అది విచ్చుకొని ఉంటుంది, వ్యాకచంలో ఉంటుంది. కాసేపు అది కుచించుకొని ఉంటుంది, ఎక్కువగా ప్రవహించదు. ప్రక్రియ మొత్తం కూడా మనకి వ్యాకోచం, సంకోచం ఇలాగే మనకి ప్రక్రియ మనకి అంటే దీన్ని ఇంగ్లీష్‌లో ఎక్స్‌పాన్షన్, కాంట్రాక్షన్ అని అంటాం. ఈ రకంగానే ప్రక్రియ ముందుకెళ్తుంది. ఈ సంకోచం, వ్యాకోచం మనలో మార్పులు జరుగుతున్నప్పుడు నేను ఏమిటి అనేది మన వర్ణనలో మన గురించి మారిపోతూ ఉంటాయి. మనం 5 ఏళ్ల క్రితం మనల్ని మనం వర్ణించుకున్నట్టుగా దేని ఆధారంగా అయితే మనల్ని మనం వర్ణించుకున్నామో, ఇప్పుడు మనం ఆ రకంగా మనల్ని మనం వర్ణించుకోము. నేను ఏమిటి అంటే మీకు సమాధానం వేరే వస్తుంది. అలా ఆఖరికి మన ఆధ్యాత్మికంగా ఎదిగే కొలది ఏమవుతుందంటే, మీరు జీవాత్మ స్థాయి దగ్గరికి వచ్చే కొద్దీ, ఇక్కడ మీ వర్ణనలు తగ్గిపోతాయి. పైగా దేని ఆధారంగా కూడా మిమ్మల్ని మీరు వర్ణించుకోవట్లేదు. ఇక్కడ నేను అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ విశ్వం యొక్క ఆ ఆత్మ ఉంది, లేదంటే చైతన్యం. ఆ చైతన్యం యొక్క స్వరూపాన్నే నేను అని ఆఖరిన మిమ్మల్ని మీరు వర్ణించుకుంటారు. అక్కడికి మనల్ని అక్కడ తీసుకెళ్తుంది ప్రక్రియ. అలా మీరు ఆఖరికి మిమ్మల్ని మీరు వర్ణించుకున్నప్పుడు మీరు సాక్షి మాత్రంగా జీవితాన్ని చూడగలిగేటువంటి శక్తికొస్తారు. మీకు అమ్మవారి శక్తి మన మీద ఎలా పనిచేస్తుంది అని తెలియాలి అంటే, నేను ప్రతి మహావిద్యని పొలారిటీస్ ఆధారంగా చెప్తున్నా. అంటే ధృవాలు. 2 ధృవాల మధ్యలో జరిగేటువంటి కథయే మన జీవితం. అది సుఖం, దుఃఖం, చీకటి, వెలుగు. ఈ 2 ధృవాలు. ఈ ధృవాల మధ్యలోనే మన కథ అనేది నడుస్తుంది. ధృవాలు లేకపోతే కథ ఉండదు. ఇక్కడ ధృవాలు ఏమిటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి రేఖలు. మన చుట్టూ మనల్ని కాపాడేటువంటి రేఖలు ఉంటాయి. కొంతమందికి ఈ రేఖలు స్పష్టంగా, దృఢంగా, బలంగా పెద్ద పెద్ద గోడల్లాగా ఉంటాయి. కొంతమందికి అవి అంతగా ఉండవు. అంతగా లేని వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే బయట నుంచి వాళ్ళ మీదకి చాలా మంది వాళ్ళని దాడి చేయడానికి వాళ్ళ మీదకి వస్తారు. దాడి అంటే మాటలతో పొడవటం, వాళ్ళని అనవసరపు రాజకీయాల్లోకి లాగటం, తేలిగ్గా వీళ్ళు టార్గెట్ అయిపోతారు వాళ్ళు. అంతేకాకుండా కొంతమంది గుంపుగా కూడా ఒకళ్ళని పీడించటం, ఇట్లాంటి అనుభవాలు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉండేటువంటి రేఖలు ఉన్నాయి చూడండి, ఆ రేఖలు సరిగ్గా పనిచేయట్లేదు. మనం మన చుట్టూ ఒక గోడ కట్టుకుని ఆ బలంగా గోడ కట్టుకుంటే ఏమవుతుందంటే మనం విచ్చుకోం. ఇందాక నేను చెప్పాను ఎక్స్పాన్షన్ అండ్ కాంట్రాక్షన్ అంటే సంకోచం, వ్యాకోచం. మనం ఈ ప్రక్రియలో వ్యాకోచంలోకి వెళ్తాం, సంకోచంలోకి వెళ్తాం. ఇలా మనం వ్యాకోచంలోకి వెళ్ళాలి అంటే మన చుట్టూ చాలా గట్టిగా గోడలు బిగదీసుకుని మనం కట్టుకున్నాం అనుకోండి మానసికంగా, అప్పుడు మనకి వ్యాకోచం మనం అనుభవించలేం. కాబట్టి కొంత గోడలు తక్కువ ఉండాలి. గోడలు ఎంత తక్కువ ఉంటే అంతగా మనం వ్యాకోచంలోకి వెళ్తాం. గోడలు ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ వ్యాకోచంలోకి వెళ్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు వ్యాకోచంలో ఉన్నప్పుడు వీళ్ళకి బయట నుంచి దాడులు ఎక్కువ జరిగేటువంటి అవకాశం, బయట నుంచి ఎవరో వచ్చి తిట్టేటువంటి అవకాశం, లేదంటే ఊరికనే వీళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు జీవితంలోకి రావటం, వీళ్ళ దగ్గర వస్తువులు తీసేసుకోవటం, వీళ్ళ మంచితనం, వీళ్ళ మొహమాటాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవటం, వీళ్ళని రకరకాల స్కీమ్స్లోకి లాగి ద్రోహం చేయటం వీళ్ళకి, లేదు అంటే వీళ్ళ మాటని, వీళ్ళ పేరుని బయట వాడుకుని వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావటం, ఇట్లాంటివన్నీ వీళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వ్యాకోచంలో ఉండటం మూలంగా, ఎక్కువగా వ్యాకోచంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఇలా వ్యాకోచంలోనే జీవితం బ్రతుకుతారు. ఇట్లాంటి వాళ్ళని ఎంపాథ్స్ అని అంటాం. ఎంపాథ్స్ అంటే ఎవరు అంటే వాళ్ళకి ఈ మన చుట్టూ ఏదైతే ఒక రేఖలు అనేవి సరిగ్గా గట్టిగా ఏర్పడి ఉండాలో అవి సరిగ్గా ఏర్పడి ఉండవు చిన్న వయసు నుంచి. వీళ్ళు ఎక్కువగా మనసు స్థాయి నుంచి బ్రతుకుతారు. ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే వీళ్ళు ఎవరితోనైనా కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ బాధలు, కష్టాలు తెలుసుకుంటే ఇది వీళ్ళ బాధలు, వీళ్ళ కష్టాలు అన్నట్టుగా వీళ్ళకి అనిపించేస్తుంది. అంటే పక్క వాళ్ళ బాధని వీళ్ళ బాధగా అనుభవిస్తారు.
వాళ్ళకి తేడా తెలీదు. పక్క వాళ్ళ కోపాన్ని వీళ్ళు పీల్చుకుని వీళ్ళు కూడా కోపం తెచ్చేసుకుంటారు. అంటే వీళ్ళు స్పంజ్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడైనా ఓ చోటుకి వెళ్తే అక్కడ ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అంటే, ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో రకంగా సేద తీర్చాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏంటంటే పరుల కోసం వాళ్ళ సుఖాన్ని కూడా వాళ్ళు త్యాగం చేస్తారు. చాలా పెద్ద మనసు ఉండటం వల్ల దాన గుణం ఉంటుంది. సున్నిత మనస్కులై ఉంటారు. ఎప్పుడు పక్క మనిషి బాగుండాలని కోరుకునేటువంటి తత్వం వీళ్ళకు ఉంటుంది. దీని మూలంగా ఏమవుతుందంటే వాళ్ళ సొంత అవసరాల్ని కూడా పక్కకు పెట్టేసేసి వాళ్ళకి నష్టం జరుగుతున్నా కూడా పక్క వాళ్ళకి మంచి చేసే ప్రయత్నంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళనే మన ఇంగ్లీష్లో ఎంపాథ్స్ అని అంటాం. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఒక దుఃఖం ఒక చోట ఉంది అంటే ఇది వాళ్ళ దుఃఖం కాదు. వీళ్ళ తత్వం ఏంటంటే వీళ్ళ మంచి ఆనందమైనటువంటి లక్షణం వీళ్ళలో ఉంటుంది. చాలా తేలిగ్గా వీళ్ళు ఆనందం పడతారు. వీళ్ళకి దైవ భక్తి ఎక్కువ ఉంటుంది. జీవితంలో ఏం లేకపోయినా సంతృప్తి ఆనందం అనేది వీళ్ళ లోపల నుంచి వస్తుంది. కాకపోతే వీళ్ళకి ఏంటంటే 10 మందిలో కలిసినప్పుడు ముఖ్యంగా ఇట్లా ఎక్కువగా వాళ్ళు సరిహద్దు రేఖలు కొద్దిగా చెరిగిపోయి ఈ రకంగా వాళ్ళకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా విచ్చుకుని ఎక్కువగా ఈ భాగం నుంచి బతికే వాళ్ళకి ఏమవుతుందంటే దుష్ట బుద్ధి ఉన్న వ్యక్తులు వీళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తారు. ఎందుకు వస్తారు అంటే ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకునే వాళ్ళే వస్తారు, ఇచ్చేవాళ్ళు రారు. మంచి గుణం ఉన్న వాళ్ళ దగ్గరికి చెడు గుణం ఉన్నవాడు ఆకర్షితులవుతాడు. ఎందుకంటే ఆ మంచి గుణం ఉన్నవాడని పీడించటం తేలికని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ మంచితనాన్ని చేతకాంతనం అనుకుంటారు. ఈ రకంగా ఏంటి అంటే ఒక మనిషిలో వెలుగుంటేనే ఆ మనిషిలో ఆ రకంగా వ్యాకోచానికి అతని శక్తి గురి అవుతుంది. రేఖలు పైగా ఈ ప్రక్రియలో ఆధ్యాత్మిక ప్రక్రియలో కూడా ఏమవుతుందంటే ఈ సరిహద్దు రేఖలు మన చుట్టూ ఉన్నవి అంటే సరిహద్దు రేఖలు మనం మానసికంగా ఒక సూక్ష్మ స్థాయిలో ఉండేటువంటి సరిహద్దు రేఖలు ఇవి కొద్దిగా మీకు మార్పుకి గురి అవుతాయి. నేను దీని మీద గతంలో ఒక వీడియో చేసి ఉన్నాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, చూడండి. అలాంటప్పుడు ఏంటంటే మనకి చాలా మంది దుష్ట బుద్ధి ఉన్న వాళ్ళని మన జీవితంలో మనం ఆకర్షిస్తాం. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దుష్ట బుద్ధి ఉన్న వాళ్ళ సంగతి కూడా మనం గ్రహించాం. ఇది ఒక ఎంపాత్ నేర్చుకోవాల్సిన పాఠాలు తనకి ఆధ్యాత్మిక ప్రక్రియ తన జీవితంలో జరుగుతున్నప్పుడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగే వాళ్ళ కొంతమందికి సూక్ష్మ లోకాల నుంచి రకరకాల సూక్ష్మ జీవులు కూడా మనుషుల మీద దాడి చేస్తాయి. ఈ దాడులు కూడా ఎక్కడ అవుతాయంటే మన చుట్టూ ఉన్నటువంటి ఈ రక్షణ వలయం ఏదైతే ఉందో ప్రక్రియలో కాస్త మార్పుకి గురి అవుతుందన్నా కదా, ఆ మార్పుకి గురైనప్పుడు కూడా ఇలాంటి దశలు మనం అనుభవిస్తాం. అయితే ఎంపాథ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఎక్కడి నుంచి బ్రతుకుతారు. వాళ్ళకి ఎవరైనా కష్టంలో ఉన్నారంటే పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తీర్చేటువంటి తత్వం వాళ్ళకు ఉండటం, లేదంటే వాళ్ళకి సహాయం చేసేటువంటి తత్వం ఉండటం, ఇలాంటి తత్వం వల్ల వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. ఎందుకు ఇరుక్కుంటారంటే వాళ్ళు వేరే వాళ్ళని కాపాడే ఉద్దేశంలో వాళ్ళ సమస్యల్లో వేసేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వేరే వాళ్ళని కాపాడలేకపోయారు అనుకోండి, ఒకటే బాధపడిపోతూ ఉంటారు, అపరాధ భావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి అపరాధ భావం ఉందని ఒక దుష్ట బుద్ధి వాడికి తెలిసిందనుకోండి, వీళ్ళు ఏమార్చడానికి వీళ్ళ అపరాధ భావాన్ని వీళ్ళకి వ్యతిరేకంగా వాడతారు. నువ్వు నాకు సహాయం చేయలేదు, నువ్వు మంచివాడివి కాదు అంటూ ఈ రకంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు ఎమోషనల్ గా. పైగా మనం దుఃఖం బాధలో ఎదుటి మనిషిని రక్షించేసేటువంటి ఒక ధోరణిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం బయట లోకల్లో నిజాన్ని చూడలేకపోతున్నాం. ఎలాంటి నిజం అంటే చాలా మంది దుష్ట బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళు కష్టాల్లో లేకున్నా కూడాను కష్టాల్లో ఉన్నట్టుగా నటిస్తారు. ఎందుకు నటిస్తారు అంటే నేను కష్టాల్లో ఉన్నాను గట్టిగా నేను నటించినట్టయితే ఈ ఎంపాత్ అంటే పెద్ద మనసు ఉన్నటువంటి ఈ వ్యక్తి నాకు పరిగెత్తుకొచ్చి డబ్బులు ఇస్తాడు. నాకు అవసరం లేకపోయినా కూడా నేను అరుస్తాను, నాకేదో చాలా ఆపదలో ఉన్నానని. అతని దగ్గర డబ్బు ఉంది, ఇవ్వకపోతే అతను బాధపడతాడు. అతన్ని బ్లాక్మెయిల్ చేసి అంటే నువ్వు చూడు నాకు సహాయం చేయట్లేదు, నువ్వు నా మిత్రుడివే కాదు, ఈ రకంగా మాట్లాడితే కూడా అతను డబ్బులు ఇచ్చేస్తాడు, లేదంటే మొహమాటానికైనా డబ్బులు ఇచ్చేస్తాడు అని ఈ రకంగా వలలో వేసుకుందాం అని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు.
పైగా ఎంపాథ్స్‌కి ఏంటంటే వీళ్ళు చాలా లోతుల్లోంచి భావోద్వేగాల్ని అనుభవిస్తారు. ఒక మామూలు మనిషి కంటే కూడా చాలా తీవ్రమైనటువంటి లోతుల్లోంచి వాళ్ళ భావోద్వేగాలను అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారు అంటే వాళ్ళకి భావోద్వేగాలు ఎక్కువగా వాళ్ళ శరీరం పసిగడుతుంది. మనసు పసిగడుతుంది. కానీ ఇక్కడ వచ్చిన నష్టం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ భావోద్వేగాలకి, ఎదుటి వాళ్ళ భావోద్వేగాలకి తేడా తెలీదు. ఎక్కడికో వెళ్తారు. అక్కడ ఎవరో చాలా కష్టాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బాధ, దుఃఖం అంతా వింటారు. కానీ అది ఎలా అయిపోతుందంటే దాన్ని పీల్చేసుకుంటారు. పీల్చేసుకునేది వీళ్ళ బాధ, వీళ్ళ దుఃఖంలాగా అయిపోతుంది వీళ్ళకి. అయిపోయి ఆ బాధను ఎలా తీర్చాలా? మనిషికి ఎలా సహాయం చేయాలా? అనేది. అంటే ఇది ఎంతవరకు చేయొచ్చు? ఎంతవరకు చేయకూడదు? ఎంతవరకు ఎదుటి మనిషికి తీసుకునే అర్హత ఉంది అనేది వీళ్ళు ఆలోచించట్లేదు. వీళ్ళది నర్వస్ సిస్టమ్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. పక్క మనిషి బాధలో ఉంటే తీసుకోలేరు. వీళ్ళు చూడలేరు. దీంతో ఏంటంటే ఇలాంటి వాళ్ళకి ఎంపాథ్స్‌కి వాళ్ళ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే నేను ఎవరు అనేది ఇక్కడ గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. నేను ఏమిటి అనేది వాళ్ళకి శరీరం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ విచ్చుకోవడం మూలంగా, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి రేఖలు సరిగ్గా లేకపోవటం వలన నేను పక్క మనిషి. నేను ఎక్కడ నా బౌండరీ ఎక్కడ ఆగుతుంది, పక్క మనిషి బౌండరీ ఎక్కడ మొదలవుతుంది అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. అదంతా కలగలిసిపోయింది. వాళ్ళ భావోద్వేగాలు వెళ్ళి వేరే వాళ్ళ భావోద్వేగాలతో కలగలిసిపోయి పక్క వాళ్ళకి ఏమనిపించదు, వీళ్ళకే అనిపిస్తుంది. అన్నిటిని పీల్చుకుంటారు. దాంతో ఏంటంటే నేనేంటో నేను తెలుసుకోవాలంటే కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. ఎంతమందితో కలిస్తే అంత కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది వీళ్ళకి. వీళ్ళ ఆధ్యాత్మిక ప్రక్రియలో వాళ్ళను వాళ్ళు తెలుసుకునేటువంటి ఒక పదంలో ముందు వాళ్ళ సరిహద్దు రేఖలు ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ అంతమవుతారు, ఇంకో వ్యక్తి ఎక్కడ మొదలవుతారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వాళ్ళ సైకాలజీ బాగా అర్థం చేసుకోవాలి, మనుషుల మనస్తత్వాలు బాగా అర్థం చేసుకోవాలి, భావోద్వేగాల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళకు గుర్తుపట్టగలగాలి, వాళ్ళ భావోద్వేగాలు ఎదుటి వాళ్ళ భావోద్వేగాలకి వాళ్ళకి తేడా తెలియాలి. వాళ్ళ ప్రయాణంలో ఏమవుతుందంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆఖరిలో వాళ్ళకి చాలా ఎక్కువగా లోపల ఎదుటి వాళ్ళని అన్న మాటలు, తర్వాత అంటే వాళ్ళ తప్పు కూడా లేదు, ఉత్తిగా వాళ్ళ మీద బురద చల్లి వాళ్ళని పీడించిన వాళ్ళ మాటలు కూడా వాళ్ళకి గుర్తుండిపోతాయి లోపల. అవి వదిలించుకోవడం వీళ్ళకి కష్టం అవుతుంది, ఎందుకంటే వీళ్ళు సున్నిత మనస్కులు. ఇక్కడ వాళ్ళకి ఏదో ఒక స్థాయిలో అర్థమయ్యేది ఏంటంటే నేను వేరే వాళ్ళ బాధ మోస్తున్నాను, ఎవరో నా మీద బురద జల్లితే ఆ బురద బరువు నేను మోస్తున్నాను, బురద నా బురద కాదు, ఆ బురద వేరే మనిషి బురద, అది బురద మనిషికి వెళ్ళిపోవాలి వెనక్కి, నాకు ఈ బురద వద్దు, ఇది నాది కాదు, నాది కాంది నేను మొయ్యను అనే ఒక స్థితికి వాళ్ళు రావాలి. ఆ స్థితికి వచ్చాకే వాళ్ళు ఏంటో వాళ్ళు అర్థమవుతారు. అంటే ఒక ఎంపాత్ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కొద్దిగా వేరేగా ఉంటుంది వేరే వాళ్ళ ప్రక్రియ కంటే కూడా. పైగా కొంతమందికి ఏంటంటే సహజంగానే వేరే తలాల నుంచి వేరే సూక్ష్మ జీవాలు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళకి అనుభవాలు ప్రక్రియలు ఎక్కువ అవుతాయి. ఇక్కడ కూడా ఏమవుతుందంటే మన చుట్టూ ఈ సరిహద్దు రేఖలు కొంత భాగం చెరిగిపోతుంది ఆ ప్రక్రియలో. అప్పుడప్పుడు దృఢంగా బలంగా ఉంటాయి, అప్పుడప్పుడు చెరిగిపోతాయి. దానికి కారణం ఏంటంటే మనకి తలలో ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ అనేది ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు ఈ మార్పులు అన్ని మనలో వస్తాయి. ఆ మార్పులకి అనుగుణంగా కూడా మనకి ఇలాంటి అనుభవాలు మన జీవితంలో అవుతాయి. ఇలాంటి వాటి అన్నిటి నుంచి అంటే ఎవరైతే ఎంపాథ్స్ ఉన్నారో, ఎవరైతే మనకి నెగిటివ్ బ్లడ్ టైప్, ఎవరికైతే నెగిటివ్ బ్లడ్ టైప్ ఉంటుందో వాళ్ళకి ఇలాంటి అనుభవాలు అయ్యే అవకాశం ఎక్కువ. అంటే ఎలాంటి అనుభవాలు అంటే సూక్ష్మ తలాల నుంచి సూక్ష్మ జీవాలు వీళ్ళ మీదకి దాడి చేయటం, అనూహ్యమైనటువంటి అలౌకికమైనటువంటి అనుభవాలు వీళ్ళకి జరగటం నెగిటివ్ బ్లడ్ టైప్స్కి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎంపాథ్స్ వీళ్ళు ముగ్గురికి చిన్నమస్తాదేవి సాధన వల్ల వీళ్ళకి విపరీతంగా మంచి జరుగుతుంది. పైగా చిన్నమస్తాదేవి సాధన వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో ఒక స్పష్టత వస్తుంది. నేను ఎవరు అనేది వీళ్ళు అర్థం చేసుకోవడానికి ఒక స్పష్టత రావాలి అంటే వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్లో వేరే వాళ్ళ ఎనర్జీస్ గుర్తుపట్టి వాళ్ళు తీసేసేయాలి.
ఆ గుర్తుపట్టి తీయటంలోనే వీళ్ళ ప్రయాణంలో చాలా ఎక్కువగా వీళ్ళు అవస్థ పడతారు. ఎందుకంటే వీళ్ళన్నిటిని పీల్చేసుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు. నాదేంటి, పక్కవాడి ఎనర్జీ ఏంటి అనేది వీళ్ళకి అర్థం కాదు. ఆ విడదీయటం, గుర్తుపట్టటంలోనే వీళ్ళ ఆధ్యాత్మిక ప్రక్రియ చాలా ముందుకెళ్తుంది. అలా బయటికి తీసేసాకే నేను ఏంటో నాకు తెలుస్తాను. అలా తీసేసాక ఇంకా మనిషి ఎంపాత్ అనేటువంటి ఆ వ్యక్తిత్వంలోంచి కూడా బయటకు వచ్చేస్తారు. అంటే ఒక స్థాయిలో ఎవరైతే ఈ ఎంపాత్ ఆధ్యాత్మికంగా ఎదుగుండి ఈ స్థాయి నుంచి గుండె స్థాయి నుంచి అతని మనసు పనిచేయడం వల్ల అతను ఏదైతే ఒక మంచితనంతో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాడో, పక్క వాళ్ళ ఆ కష్టాలని కూడా తన కష్టాలు అనుకుని బ్రతికాడు, పక్క వాళ్ళ కష్టాల కోసం ఏడ్చాడు, పక్క వాళ్ళ కోసం అహర్నిశలు పాటుపడి సేవ చేశాడు. అది ఇంట్లో వాళ్ళై ఉండొచ్చు, స్నేహితులై ఉండొచ్చు, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. అంటే వాళ్ళు నాకు తిరిగి ఏమిస్తారు అని ఆశించకుండా చేశారు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగినప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక ప్రక్రియలో ముందుకు వెళ్ళాక ఒక స్థాయి వచ్చాక ఈ తన నైజం మూలంగానే, తన తత్వం మూలంగానే తన సమస్యలు వస్తున్నాయన్న విషయం గుర్తుపట్టి వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్లో వేరే వాళ్ళ ఎనర్జీస్ తీసేసి ఇప్పుడు నేనేంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అలా అర్థం చేసుకునే ఆ ప్రయాణంలో వీళ్ళకి మోక్షం వస్తుంది. ఆ అర్థం చేసుకుని నేనేంటి అనేది ఒక విశ్వస్థాయిలో వాళ్ళని గుర్తుపట్టినప్పుడు వాళ్ళు ఈ ఎంపాత్ అనేటువంటి ఒక ముసుగులోంచి కూడా బయటకు వచ్చేస్తారు. అంటే వీళ్ళకు విశ్వాత్మగా మారిపోతారు. ఈ ఎంపాత్ అనేటువంటి ఒక ముసుగులోంచి బయటకు వచ్చేసిన వ్యక్తి ఒక తత్వం ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే వాళ్ళు గ్రహించగలుగుతారు ఈ మనిషి కష్టంలో ఉన్నాడని. కానీ ఆ కష్టం నా కష్టం అని మనిషికి ఇప్పుడు అనుకోడు. ఎదుటి వాళ్ళని రక్షించాలి, ఆ మనిషిని రక్షించలేకపోతున్నాను అనే ఒక దుఃఖం కానీ, కోపం కానీ, అపరాధ భావం కానీ మనిషిలో కనిపించదు. ఎందుకంటే అందరినీ రక్షించేది పరమాత్ముడే, తను నిమిత్త మాత్రుడు అనేటువంటి విషయం గ్రహిస్తాడు. ఎదుటి వాళ్ళు ఈయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఏమారుద్దాం, లేదంటే దోషాలు వెతుకుదాం, లేదంటే పీడిద్దాం అని వస్తే ఇతను ఇప్పుడు ఒకప్పట్లాగా చలించడు. ఎదుటి మనిషి ఒక తత్వాన్ని చదివేసి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని దగ్గర రానివ్వాలి, ఎవరిని దగ్గర రానివ్వకూడదు, ఎవరు నిజంగా సహాయానికి అర్హులు, ఎవరికి సహాయం చేయకూడదు అనేది గ్రహింపు మనిషికి బాగా ఉంటుంది. ఇప్పటికీ వీళ్ళు చాలా లోతుల్లోంచి భావోద్వేగాలను అనుభవిస్తారు. అది ఏ రకంగా అనుభవిస్తారు అంటే గనక, భావోద్వేగాలు లోతుల్లోకి వెళ్ళి అనుభవించగలిగే శక్తి ఉంది కాబట్టి వీళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియ ముందుకు వెళ్ళింది. ఈ భావోద్వేగాలు పక్క వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా వీళ్ళు వాడతారే తప్ప ఇప్పుడు ఒకప్పటిలాగా భావోద్వేగాలకి చలించరు. ఎక్కడ ఉండాలి, ఎలాంటి స్థితిలో నేను ఉండకూడదు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. పీడించే వాళ్ళు, దుర్బుద్ధితో వీళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని చూసారంటే వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఒకప్పుడు సమస్యలు, ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే పరిగెత్తుకుని వెళ్ళి అక్కడ నించున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఎక్కడైతే అనవసరపు సమస్యలు, అనవసరపు గొడవలు ఉంటాయో వాటికన్నింటికి దూరంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే అవన్నీ అహంకార జనిత విషయం వీళ్ళకి తెలుస్తుంది. దాని మూలంగా వీళ్ళ దేహంలో చక్కగా, వాళ్ళ దేహం చుట్టూ చక్కగా సూక్ష్మ స్థాయిలో రేఖలు అనేవి ఏర్పడతాయి. అది ఎలా ఏర్పడతాయో నేను ఈ వీడియోలో ముందు చెప్తా. అది చిన్నమస్తాదేవి ఒక ఆ దీవెనతో అవి ఏర్పడతాయి. నేను ఎలాగో ఇప్పుడు నేను చెప్తా కాసేపు తర్వాత. అయితే చిన్నమస్తాదేవి మన దేహంలో ఎక్కడ ఉంటుందంటే మణిపుర చక్రంలో ఉంటుంది. మణిపుర చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మనకి నాభికి 2 అంగుళాల పైన ఇక్కడ పసుపు భాగం ఉంది చూడండి, అది మణిపుర చక్రం. మణిపుర చక్ర భాగంలో అమ్మ ఉంటుంది. ఒక కలలో అమ్మ నాకు కుడివైపు కట్ల పక్కన నించునుంది. నేను తపస్సులాగా కూర్చొని చేస్తుంటే పక్కకు నించునుంది. ఆవిడ చేతిలోంచి వచ్చేటువంటి శక్తి నా మణిపుర చక్రంలోకి వెళ్తోంది. వెళ్ళి ఇలాగా దేహంలోంచి ఇలా బయటికి, తల్లోంచి బయటికి వెళ్తున్నట్టుగా నాకు ఆవిడ దర్శనం ఇచ్చారు. ఇది నాకు, ఎందుకంటే నేను ఎంపాత్ అవటం వల్ల
నా ప్రక్రియలో నేను ముందుకెళ్ళటానికి నాకు అమ్మవారి ఒక కరుణ నాకు ఆ రూపంలో వచ్చింది. అప్పటి వరకు నాకు చిన్నమస్తాదేవి, ఎంపాథ్స్ లాంటి వాళ్ళకి, ఎంపాథ్స్ అంటే తాదాప్యం చెందేవాళ్ళు, వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఆ ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళు తేడా తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళకి చిన్నమస్తాదేవి ప్రవేశం వల్ల వాళ్ళ జీవితంలోకి నేను ఏమిటి, ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి, నన్ను నేను తెలుసుకోవటం, నేను ఏమిటి అని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ నేను ఏంటి అనేది ఒక స్పష్టత నాకు చిన్నమస్తాదేవి నా జీవితంలోకి వచ్చాక వచ్చింది. అంతేకాకుండా చిన్నమస్తాదేవి ఆగ్య చక్రంలో కూడా ఆవిడ ఉంటారు. ఇది ఎవరికి అంటే ఎవరైతే రకరకాల వాళ్ళకి విద్యలు, గుహ్య విద్యలు, నిగూఢమైనటువంటి విద్యలు ఉంటాయి చూడండి, వాటి మీద సాధన, పట్టు ఇవన్నీ చేసే ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అమ్మవారిని ఎక్కువగా ఆగ్య చక్రంలో చూస్తారు. ఈవిడ సాధనతో ఒక్కల్ట్ లాంటివి కూడా మనం వాటి మీద కూడా మనకి పట్టు అనేది వస్తుంది. అయితే అమ్మవారి ఒక దీవెన మన మీద ఏ రకంగా పనిచేస్తుందంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రక్రియలో ఖాళీ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఎక్కడ ఉంటుందంటే మన దేహంలో మనకి స్వాదిష్టాన చక్ర భాగం ఉంటుంది, అంటే పొత్తి కడుపు భాగం. ఇక్కడ ఆరెంజ్ రంగు ఉంది చూడండి చక్ర, అది మీ సబ్ కాన్షియస్ మైండ్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నంత కాలం నేను వేరే అనేటువంటి ఒక ఉనికితో మనం ఉంటాం. అంటే మనకి మన కథలు ఉంటాయి, మన కష్టాలు ఉంటాయి, మన సుఖాలు ఉంటాయి. నేను ఫలానా, నేను ఇలా ప్రవర్తిస్తాను, ఇది నచ్చుతుంది, అది నచ్చదు, నాకు వీళ్ళతో సంబంధం ఉంది, వాళ్ళు నా చుట్టాలు అవుతారు, వీళ్ళు నా శత్రువులు అవుతారు. ఈ రకరకాల కథలు మనల్ని మనం వర్ణించుకునే విధానాలు అన్నీ కూడా చుట్టూ లోకం, నేను వేరు అనేటువంటి ఒక ధోరణి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది అది మన పర్సనల్ డేటా బ్యాంక్. ఆ పర్సనల్ డేటా బ్యాంక్ లో మన వ్యక్తిగత విషయాలన్నీ ఉంటాయి, ఎన్నో జన్మలవి. దాని మూలంగా మనకు ఒక ఉనికి అనేది వస్తుంది, ఒక ఆధారం అనేది ఉంటుంది మనకి. దానిని మనం వాడుకుంటూ మనల్ని మనం వ్యక్తపరచుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి, దానిలోంచి మనకు అహంకారం కూడా వస్తుంది. నేను వేరు అనేటువంటి ఒక అహంకారం స్థితిలో మనం ఎన్నో జన్మలు కూరుకుని ఉంటాం. ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుందంటే ఈ ప్రక్రియలో తెరుచుకుంటుంది. ప్రక్రియలో సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటేనే మనకి ఆధ్యాత్మిక ప్రక్రియ మన దేహంలో మొదలవుతుంది. తెరుచుకున్నాక సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీ అవుతుంది. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు బయట చుట్టూ లోకంలో గాలి ఉంది. ఒక మట్టి పాత్ర తీసుకుంటే మట్టి పాత్ర లోపల కూడా గాలి ఉంది. ఆ మట్టి పాత్ర లోపల ఉన్న గాలి ఏమనుకుంటుందంటే నేను వేరు, బయట చుట్టూ ఉన్న గాలి వేరు అని అనుకుంటుంది. ఎందుకు? అదొక కుండలో ఉండటం మూలంగా తను తాను వేరని అనుకుంటుంది. ఈ కుండ కూడా సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అనేటువంటి ఒక పాత్ర ఉండటం మూలంగా దాని లోపల ఉండేటువంటి మన చైతన్య శక్తి ఏమనుకుంటుందంటే నేను వేరు, బయట ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి వేరే అనుకుంటుంది. ఆ పాత్ర విరిగి పడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి గాలి బయట గాలిలో కలిసిపోతుంది, మమైకం అయిపోతుంది. అదే రకంగా మన సబ్ కాన్షియస్ మైండ్ బద్దలైనప్పుడు, అంటే ఈ ప్రక్రియలో సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయాక పాత్ర విరిగినట్టుగా సబ్ కాన్షియస్ మైండ్ ఇంక ఉండదు మనకి. ఎందుకు ఉండదు? సబ్ కాన్షియస్ మైండ్ ఉండాలి అంటే మీ లోపల మీరు మీ జ్ఞాపకాలను దాచుకోవాలి, మీకు ఒక వ్యక్తిత్వం ఉండాలి. కాకపోతే ఈ ప్రక్రియలో ఇందాక నేనేం చూపించా, మీకు 3 ధారలు పైకేసి వెళ్తున్నాయి, ఇడా పింగళ సుషుమ్న ధారలు వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ 3 ధారలు పైకేసి వెళ్ళినప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఇంక ఉండదు, మీరు కంటిన్యూస్ ఫ్లోలో ఉంటారు. అలా మీకు మీ లోపల మీరు వేరేగా ఉన్నటువంటి మీ చైతన్య రూపం కాస్త ఆ కొండ బద్దలైనట్టుగా బద్దలయ్యి ఇప్పుడు మీరు విశ్వాత్మగా మారిపోతారు. ఆ విశ్వాత్మగా మారిపోయేటువంటి ఆ శక్తి మీలో త్వరితగతిలో మార్పు తీసుకురాగలిగేటువంటి శక్తి చిన్నమస్తాదేవి శక్తి. అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను, తాదాభ్యం చెందేవాళ్ళు అంటే ఎంపాథ్స్, వాళ్ళ కష్టాలని పక్క వాళ్ళ కష్టాలని అన్నీ కలగలిసి అన్నీ వాళ్ళవే అనుకునేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు వీడు పక్క వాళ్ళ బాధను కూడా పీల్చుకోవటం మూలంగా వీళ్ళు చాలా తేలిక బాధ, సెంటిమెంట్ గురైపోతూ ఉంటారు.
పక్క వాళ్ళ కష్టాలకు వీళ్ళు కన్నీళ్లు పెట్టేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఆధ్యాత్మిక ప్రక్రియకి వెళ్ళినప్పుడు ఆ బాధ నొప్పిలోంచి కూడా ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతుంది మనిషికి. పైగా వీళ్ళు ఏం చేస్తారంటే పక్క వాళ్ళ మంచి కోసం వాళ్ళ సుఖాలను చంపేసుకుంటారు, వాళ్ళ కోరికల్ని అణిచేసుకుని పక్క వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నంలో ఉంటారు. ఈ రకంగా బ్రతికే వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రక్రియ వాళ్ళ ముందు దుఃఖంలోకి వెళ్తారు. వాళ్ళ అవసరాలు వాళ్ళు పట్టించుకోకపోయేసరికి వాళ్ళ దుఃఖంలోకి వెళ్తారు. ఆ దుఃఖం నుంచి వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి అవుతుంది. ఆధ్యాత్మిక లేదంటే కుండలిని జాగృతం అయినప్పుడు వాళ్ళ మనుషుల మనస్తత్వాలను అర్థం చేసుకుంటారు, వాళ్ళని అర్థం చేసుకుంటారు. వాళ్ళ మార్గం కొద్దిగా వేరేగా ఉంటుంది. ఆ రకంగా ముందుకెళ్లే వాళ్ళకి అమ్మవారి కృప పనికి వస్తుంది. తర్వాత నన్ను నేను తెలుసుకోవాలి, నేనే ఏంటి అనేది ఒక పై స్థాయిలో నన్ను నేను తెలుసుకోవటానికి కూడా, తర్వాత నా చుట్టూ రేఖలు, నా మీద దుష్ట శక్తులు దాడి చేయకుండా నాకు కావాల్సిన రేఖలు గట్టిగా ఉండాలిగా రేఖలు. ఆ రేఖలు కూడా అది అమ్మవారి కృప వల్ల బలపడతాయి. తర్వాత ఏమవుతుందంటే మనకి సబ్ కాన్షియస్ మైండ్ అంతా ఖాళీ అయిపోయి మనం అంతా మనకి సుషుమ్న నాడిలోంచి అంతా బయటకు వచ్చేసాక ఏమవుతుందంటే మనం విశ్వాత్మగా మారిపోతాం. విశ్వాత్మగా మారిపోయాక ఇంకా మనకి నేను వేరే అనేటువంటి ఒక భావన అక్కడ ఉండదు. మొత్తం విశ్వం అంతా ఇంకా మనకి మన కథలు ఉండవు. ఇక్కడ అనుభవించే మనిషి ఒకడు ఉండడు, సాక్షి మాత్రంగా అన్నిటిని చూడగలుగుతాం. ఇక్కడ మనకి ఫీల్డ్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. మరి మన ఎనర్జీ ఫీల్డ్ ఎక్స్పాండ్ అయి ఉంటే మనకి బయట నుంచి ఎవరైనా వచ్చి దాడి చేయొచ్చు కదా. ఇందాక నేను చెప్పాను కదా, దుష్టాత్మలు దాడి చేయొచ్చు కదా, ఎవరైనా వచ్చి మన మీద దాడి చేయొచ్చు కదా. మనకి సరిహద్దు రేఖలు సరిగ్గా ఉండవు కదా మన దేహం చుట్టూ మనసు చుట్టూ. అంటే ఇక్కడ అలా జరగదు. ఎందుకు జరగదు అంటే మనకి ఈ విశ్వాత్మగా మారాక మణిపుర చక్రంలో చాలా మార్పు వస్తుంది. ఆ మణిపుర చక్రంలో మార్పులు మీకు అమ్మవారి కృప వలన వస్తాయి. ఇక్కడే నేను ఇందాక కళ చెప్పాను, నాకు చిన్నమస్తా దేవి నా కడుపులోకి శక్తి పంపించింది అని. ఎక్కడ? మణిపుర చక్రంలోకి. మణిపుర చక్రం దగ్గర ఇది చాలా ముఖ్యమైనటువంటి చోటు మన దేహంలో. ఇక్కడ పంచ మహావాయువులు ఇక్కడి నుంచే మొదలవుతాయి. అదేంటి? ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఈ 5 వాయువులు ఇక్కడి నుంచే మొదలవుతాయి. అంతేకాకుండా మీ దేహంలో ప్యాంక్రియాస్, అవి మీ మణిపుర చక్రానికి ముడిపడి ఉంటాయి. మన దేహం చుట్టూ ఆరోగ్యకరమైనటువంటి సరిహద్దు రేఖలు సహజంగా గీయగలిగేటువంటి శక్తి ప్యాంక్రియాస్ ఉంటుంది. ఇది ఎప్పుడు సహజంగా గీయగలుగుతుంది అంటే నేనేంటో నాకు స్పష్టత ఉన్నప్పుడు, పూర్తి స్పష్టత ఉన్నప్పుడు మీ ప్యాంక్రియాసు మీ దేహం చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఇవి సృష్టిస్తాయి. ఒక మనిషి విశ్వాత్మగా మారిపోయాక, అంటే అతను ఇక్కడి నుంచి బతుకుతున్నప్పుడు ఇంకా అతనికి ఏం పట్టదు, ఏ భయాలు ఉండవు. కాబట్టి సరిహద్దులు గీసుకోవాలి, ఎవరో వచ్చి నా మీద దాడి చేస్తారు అనే ఆ ధ్యాస మనిషికి ఉండదు. ఆ భయాలన్నింటినీ జయించేశాడు అక్కడ మనిషి. జయించేశాక సహజంగా మీ శరీరం మిమ్మల్ని కాపాడటానికి ఈ ప్యాన్క్రియాటిక్ సిస్టంలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని మేల్కొల్పుతుంది. అంటే ఇక్కడ మీరు ఎక్స్పాండెడ్ స్టేట్లో ఉన్నా కూడా మీకు ఎక్స్పాండెడ్ స్టేట్లో మీరు ఎక్కువ విచ్చుకొని ఉంటారు. ఆ విచ్చుకుని ఉన్నప్పుడు మీ మీద ఎవరైనా కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎక్స్పాండెడ్గా ఉన్నా కాంట్రాక్టెడ్గా కూడా ఉన్నారు. అంటే వ్యాకోచంలో ఉండి సంకోచంలో ఉన్నారు. మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ మొదలయ్యేటప్పుడు మీ దేహంలో మీరు ఈ వ్యాకోచ స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాకోచ స్థితిలో ఒక 2-3 ఏళ్ళు ఉన్నారనుకోండి, మళ్ళీ సంకోచంలోకి వస్తారు. సంకోచంలోకి వచ్చినప్పుడు సంకోచంలో 2-3 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ వ్యాకోచంలోకి వెళ్తారు, మళ్ళీ సంకోచంలోకి వస్తారు. మీ ప్రక్రియ ఎలా జరుగుతుంది. మీరు ముందుకు వెళ్ళే కొద్ది ఏముందంటే సంకోచం వ్యాకోచం ఎంతసేపు ఉంటారనేది తగ్గుతూ వస్తుంది. ఆఖరికి మీరు ఒక రోజులో మీరు ఒకసారి వ్యాకోచంలోకి వెళ్తారు, సాయంత్రానికి సంకోచంలోకి వస్తారు. ఆ రకంగా మీకు ఆ కాలం చిన్నదైపోతూ ఉంటుంది. ఆఖరికి మీరు విశ్వాత్మగా మారే సమయానికి ఏమవుతుందంటే ఈ సంకోచం వ్యాకోచం కలిసి అవుతూ ఉంటాయి. ఆ కలిసి ఎలా అవుతాయంటే మీ గుండె ఒక
మీకు ఎందుకంటే మీకు జీవాత్మ అంటే ఈ స్థాయి నుంచి బ్రతుకుతారు. మీకు హార్ట్ యాక్టివేషన్ ఎక్కువ అవుతుంది. ఆ హార్ట్ యాక్టివేషన్ అప్పుడు మీరు సహజంగా ఎక్కువగా వ్యాకోచంలో ఉంటారు. ఇక్కడ మీకు పాన్క్రియాస్ యాక్టివేట్ అవుతాయి. దాంతో సహజంగా కాంట్రాక్షన్లోకి వెళ్తారు. అంటే ఇక్కడ ఎక్స్పాన్షన్లో ఉండి కాంట్రాక్షన్ రెండు కలిసి అవుతున్నాయి. కలిసి అవటం వల్ల మీరు ఏమవుతుందంటే మీరు వ్యాకోచంలో ఉన్న అంటే ఎక్స్పాన్షన్లో ఉన్నా కూడా మీ మీద దాడి చేయగలిగే శక్తి ఎవరికి ఉండదు. ఎవరైనా మీ మీదకి వచ్చి మిమ్మల్ని పీడిద్దాం, హింసిద్దాం, దాడి చేద్దాం అంటే మీరు ఏమీ పట్టనట్టు వాళ్ళని చూస్తూ ఉంటారు. దాని మూలంగా వాళ్ళు అసక్తులు అయిపోతారు. ఎక్కడ ధ్యాస పెట్టాలి, ఎక్కడ ధ్యాస పెట్టకూడదు, ఇవన్నీ మీకు బాగా తెలిసి ఉంటాయి. ఉండేసరికి మీరు అన్ని రకాలుగా తెరుచుకుని ఉన్నా కూడా మీ సరిహద్దు రేఖలు మీ మీద దాడి చేయగలిగే శక్తి ఎవరికి ఉండదు. ఎందుకంటే మీ మణిపుర చక్రం మిమ్మల్ని కాపాడుతుంది. అది సరిహద్దు రేఖలు అది గీస్తుంది మీ ప్రమేయం లేకుండా. ఎవరైతే సున్నిత మనస్కులు ఉంటారో, ఎవరికైతే నరాల వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుందో వాళ్ళకి రక్షణ అవసరం. ఆ రక్షణ అమ్మ చిన్నమస్తాదేవి వాళ్ళకి ఇస్తుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ జరిగే వాళ్ళలో కొంతమంది నేను అంటాం విన్నాను. వాళ్ళు ఏమంటారు అంటే, మీకు సుషుమ్న నాడి వెన్ను లోపల ఉంది కదా, మరి మీకు వెన్నులోంచి పైకేసి ప్రాణ ప్రవాహం వెళ్తున్నప్పుడు నాకు గుండెలోంచి కూడా వెళ్తున్నట్టు ఉంది. ఒకవేళ ప్రాణ ప్రవాహం వెన్నులోంచి వెళ్తే గుండెలోంచి వెళ్ళదు కదా, మీకు ప్రాణ గుండెలోంచి వెళ్తోందా వెన్నులోంచి వెళ్తోందా అనేది కొంతమంది అక్కడ వాదన చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ మీరు బొమ్మలో చూసారంటే వెన్ను మీకు వెనక భాగం ఉంది, గుండె మీకు ముందు భాగం ఉంది చూడండి, గుండెకాయ. ఈ రెండింటి మధ్యలో మీకు జాగా ఉంది. ఈ జాగా ఉండటం మూలంగా వెన్ను లోపల నుంచి మీకు ప్రాణ ప్రవాహం పైకేసి వెళ్ళినట్టయితే గుండె లోపల నుంచి వెళ్తున్నట్టుగా మనకి ఎలా స్పర్శ వస్తుంది అని అడిగేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు రకాల ఫ్లోస్ ఉంటాయి. మీకు పైకేసి వెళ్ళే ప్రవాహం వెన్నులోంచి వెళ్తుంది. ఈ వెన్నులోంచి వెళ్ళినప్పుడు మీకు అంతగా గుండెలో సంచలనాలు అంతగా ఉండవు. ఇందాక నేను చెప్పాను మణిపూర చక్రం ఒక చోట యాక్టివేట్ అవుతుందని. ఆ మణిపూర చక్రం యాక్టివేట్ అయినప్పుడు పైకేసి ముందు భాగంలోంచి మీకు ప్రాణ ప్రవాహం వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు మీకు గుండెలో ఉన్నటువంటి గ్రంథుల్ని భేదం చేసుకుంటూ ముందు భాగంలో ఇట్లా పైకేసి ప్రాణ ప్రవాహం వెళ్తుంది. ముఖ్యంగా ఈ ప్రాణ ప్రవాహం ఎక్కువగా నేను చిన్నమస్తాదేవితో దీన్ని కంపేర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఈ ప్రాణ ప్రవాహం చిన్నమస్తాదేవి అమ్మ నా జీవితంలోకి వచ్చాకే మొదలైంది. ఇలా కింద నుంచి పైకేసే వెళ్ళేటువంటి ప్రవాహం ఏం చేస్తుందంటే, ఇక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని బ్రెయిన్ ముందు భాగం ఉంటుంది, ఇక్కడ నీలం భాగం ఉంచండి బ్రెయిన్లో, దాంట్లో మార్పులు తెస్తుంది. తెచ్చేసరికి మనకి నర్వస్ కనెక్షన్స్ అనేవి మీకు తలలో మార్పులు జరిగి మనం చాలా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. ఒక స్థాయిలో అమ్మ ప్రమేయం వల్ల మనం విశ్వాత్మగా మారిపోతాం. విశ్వాత్మగా మారే లోపల మనకి అవేకనింగ్ ఇక్కడ 3 రకాలు ఉంటాయి. నేను వీటి మీద మళ్ళీ వేరేగా వీడియో చేస్తాను. ఒకటి, చాలా మందికి మైండ్ అవేకనింగ్ అవుతుంది. వీళ్ళు ఎక్కువ ఆలోచన పరంగా మనసులో వచ్చేటువంటి ఆలోచన ఎలా అధిగమించాలి ఆ రకంగా ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఎక్కువ ప్రక్రియ మానసికంగా జరుగుతుంది. ఇంకొకళ్ళకి గుండె పరంగా వీళ్ళు ఎక్కువగా ప్రేమను అనుభవించటం, గుండె తాలూకు మీకు భక్తి కానీ, లేదంటే క్షమాగుణం కానీ, ప్రేమ కానీ, సంతృప్తి కానీ, కృతజ్ఞత కానీ, వాటి మూలంగా వీళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి వాళ్ళకి ఎక్కువ ఇక్కడ వాళ్ళకి అనుభవంలోకి వస్తుంది. మూడోది గట్ అవేకనింగ్. అంటే మనకి పొత్తి కడుపు భాగంలో అక్కడ ఆధ్యాత్మిక జాగృతి ఎలా అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకోవడం, సబ్ కాన్షియస్ మైండ్లో తీవ్రమైనటువంటి భావోద్వేగాలన్నీ విడుదలవుతాయి. ఇలా 3 స్థాయిల్లో మనిషికి ఆధ్యాత్మిక జాగృతి అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 3 స్థాయిలో జరగడానికి చిన్నమస్తాదేవి అమ్మ ఒక దీవెనతో 3 స్థాయిల్లోనూ మనకి ఇక్కడ జరుగుతుంది. అంతేకాకుండా చిన్నమస్తాదేవి సాధన వల్ల మన దేహంలో పైకేసే వెళ్ళేటువంటి ప్రవాహం బాగా పెరగటం మూలంగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఖాళీ అయ్యి మన విశ్వాత్మగా మారిపోవటం మూలంగా మనలో ఉన్నటువంటి అహంకారం కరిగిపోతుంది. ఈ మధ్యలోంచి ప్రవహించేటువంటి ప్రవాహం ఇంకా మన ఆత్మతత్వానికి ఆహారం అవుతుంది. అంటే తర్వాత మనం ఏం చేసినా ఇంకా మనకి కర్మ అంటదు.
మనం ఇక్కడ దివ్యాత్మలుగా మారిపోతాం పూర్తిగా. మనకి ఇక్కడ చావు భయం పోతుంది. మన మీద ఉన్నటువంటి ద్వేషం మనకి పోతుంది. మనం గతంలో ఏదైతే మనల్ని మనం తప్పుగా అనుకున్నామో, ఇతరులకి జరిగిన విషయాలకి మనం తప్పు పట్టుకున్నాం, ఇవన్నీ పోతాయి. పోయి ముఖ్యంగా ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఎవరైతే వాళ్ళు పక్క వాళ్ళ కోసం త్యాగం చేయగలిగారో, ఆ త్యాగం మూలంగా దుఃఖంలోకి వెళ్ళి వీళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి జరిగిందో, అలాంటి వాళ్ళకి చిన్నమస్తాదేవి సాధన వలన మంచి జరుగుతుంది. ఎందుకంటే ఆ త్యాగంలోంచే వాళ్ళకి ఆధ్యాత్మిక జాగృతి జరిగి, ఆధ్యాత్మిక జాగృతి కాస్త వాళ్ళ విశ్వాత్మగా మారుస్తుంది. అమ్మవారి రూపం కూడా మీరు చూశారు అంటే, తల తీసి పక్క పెట్టేసి అమ్మవారు ఆవిడ రక్తాన్ని ఆవిడ చలికత్తెలకి ఆకలి తీర్చడానికి ఇస్తున్నారు. అంటే ఏంటంటే పక్క వాళ్ళ కోసం త్యాగం చేయగలిగేటువంటి శక్తి. పక్క వాళ్ళ బాధలను చూసి మనసు కదిలిపోయేటువంటి ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆ తత్వం ఉంది చూడండి, అలాంటి వాళ్ళు ముఖ్యంగా చిన్నమస్తాదేవి సాధన చేయాలి. చిన్నమస్తాదేవిని బుద్ధిజంలో వజ్రయోగినిగా ఆవిడ్ని కొలుస్తారు. అంతేకాకుండా ఈవిడ్ని రేణుకా ఎల్లమ్మ రూపంలో కూడా చాలా మంది ఇళ్లలో ఆవిడ ఇలవెలుపుగా ఉంటారు. ఎల్లమ్మ దేవాలయాలు మీకు చాలా ఉన్నాయి, అవన్నీ చిన్నమస్తాదేవి ఆలయాలు. చిన్నమస్తాదేవి సాధన గురువు ఒక పర్యవేక్షణలో చేసి, ముఖ్యంగా ఎవరికైతే సిద్ధులు ఇవన్నీ ఎక్కువగా ఆసక్తి ఉంటుందో వాళ్ళు కూడా చిన్నమస్తాదేవి సాధన చేయవచ్చు. ఉంటాను. నమస్తే.